సార్వత్రిక ఎన్నికల ఫలితాల మీద అలాగే వైసీపీ ఓటమి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు చాలా ఖరీదైన ఎన్నికలని, ఖరీదైన ఎన్నికలు జరగడం వల్లే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి చెందడం జరిగింది అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ యొక్క ఆంతర్యం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఖరీదైనటువంటి ఎన్నికలు జరగడం వల్లే వైఎస్ఆర్సీపీ ఓటమి పాలయ్యింది అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆంతర్యం ఏంటంటే, జగన్ ఎందుకు ఓడిపోయాడు అనే ఒక పోస్ట్ మార్టము ఆయన చేయటానికి పూనుకున్నారు. ఆ పోస్ట్ మార్టంలో ఆయన మామూలుగా ఒక వ్యక్తి చనిపోతే అంతర్గత అవయవాల్లో ఉన్న స్రావాలను బట్టి ఆ చావుకు కారణం ఏంటో చెప్తారు. అవును, అది హత్య, ఆత్మహత్య ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఆత్మస్తుతి పరనింద అని ఒక మాట ఉంది. ఇది చాలా సందర్భాల్లో వాళ్ళ స్కిన్ని వాళ్ళు కాపాడుకోవటానికి, మేము కరెక్టే అని ప్రజల్ని ఒప్పించటానికి వాడతారు దీన్ని. వ్యక్తులైనా, రాజకీయ పార్టీలైనా, ఎవరైనా సరే, ఎవరైనా వాళ్ళు రాంగ్ అని అనుకుంటున్నారేమో వాళ్ళని కాదు అని చెప్పటానికి ఈ ఆయుధాన్ని వాడతారు. ఇప్పుడు ఈ ఆయుధాన్ని జగన్మోహన్ రెడ్డి అంత ఓపిక్గా తప్పు నాది కాదు అని చెప్తే ప్రజలు నమ్మరని, అలాగే ఇంత ఓపిక్గా వివరించడం రాదు కాబట్టి దాన్ని ఈయన భుజాన వేసుకున్నారు. భుజాన వేసుకుని అటు మోడీని, ఇటు జగన్ని, అలాగే చంద్రబాబు నాయుడిని, వీళ్ళందరి యొక్క పాత్రని ప్రస్తుత రాజకీయాల్లో వాళ్ళ భవిష్యత్తుని చెప్పటానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. మామూలు కంకణం కాదు, వేరే కంకణం కట్టుకున్నారు. కట్టుకుని ఆయన మొదలుగా ఏంటి చెప్పారు అంటే, మోడీ యొక్క మెగలోమానియా అనే ఒక జబ్బు ఉంది మోడీకి. ఆ జబ్బు వల్లనే ఆ పార్టీ ఆ స్థితికి వచ్చింది. ఇవాళ అధికారంలో ఉండొచ్చు కానీ గెలిచినట్టు కాదు. ఇలా అదంతా చెప్పుకుని వచ్చారు. చెప్పుకుని వచ్చి ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి మొదటగా ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారు అని మనం ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడికి కేంద్రంలో అంత హవా ఉంది, కీలకంగా వ్యవహరించబోతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధులు, నీళ్లు, నియామకాలు అనే ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ లాంటి డైలాగుని ఎంత త్వరగా చంద్రబాబు నాయుడు తీసుకొస్తాడు, ఆ తీసుకురావాల్సిన బాధ్యత అతని మీద ఎంత ఉంది, అలాగే ఎంతవరకు పేచీ పడగలడు మోడీతోటి. త్వరగా పేచీ పడాలి చంద్రబాబు నాయుడు, పేచీ పడాలి. ఇప్పుడు పేచీ పడి మోడీ పడిపోవాలి. అది ఆయన అంటే మోడీకి డిస్కంఫర్ట్ రావాలి. ఎందుకు అంటే, అసలు ఈ చంద్రబాబు నాయుడుతో మోడీ పొత్తు పెట్టుకున్నాడు, ఈ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు, ఇందువల్ల జగన్ ఓడిపోయాడు. ఇదే ఆయన ఉద్దేశం. అసలు ఈ ఇద్దరు వచ్చి చంద్రబాబు నాయుడుతో కలవకపోతే జగన్ గెలిచేవాడేమో. నా బిడ్డ జగన్. ఇప్పుడు ఎట్లా అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇప్పుడు ఇక్కడ సాక్షి ఉప్పు తిన్న బ్యాచ్ ఒకటి ఉంది కదా జర్నలిస్టులో, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉప్పు తిన్న బ్యాచ్ పాలిటిక్స్లో కూడా ఉన్నారు. వాళ్ళు చాలా వేర విధేయంగా ఉంటారు. ఆ వేర విధేయంగా ఉన్న వాళ్ళల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ నంబర్ 1. అయితే ఆయనకి మరి పిల్లోడు చూస్తే చిన్నపిల్లాడు, తండ్రి చనిపోయాడు, ఎలాగోలా అధికారంలోకి వచ్చాడు, అధికారంలో నుంచి మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాడు.
ఈ రావటానికి గల కారణాలేంటి అని ఆయనదైన శైలిలో ఆయన మొదటగా మోడీ మీద ఆయన వ్యతిరేకతని, అలాగే చంద్రబాబు నాయుడుకి ఆయనకి అన్ని పార్టీల్లోనూ తెలిసిన వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గురించి. కాబట్టి ఆంధ్రాకి చేయాల్సిన పనులు చేపించుకోగలడు, చేయించాలి అనేది అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి అసలు చంద్రబాబు నాయుడు ఎలా గెలిచాడు అనేది పోస్ట్ మార్టం చేశారు ఆయన. ఆ పోస్ట్ మార్టంలో ఆయన చెప్పిన అద్భుతమైన విషయాలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, ఈ వైఎస్ఆర్ పార్టీ బలహీనంగా ఉంది, క్యాడర్ లేదు. క్యాడర్ ఎందుకు లేదు అంటే, నువ్వు వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్నావు. వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్నందువల్ల చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్ వ్యవస్థ మీదనే ఆధారపడ్డావు నువ్వు ఓట్లు వేయించడానికి. కానీ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, 10,000 జీతం చేస్తానన్నాడు. ఇప్పుడు 10,000 జీతం ఇస్తానన్నాడు, ఓట్లు వేయించుతారా, నీకు ఓట్లు వేయించుతారా అంటే ఆయన మొదటగా ఎత్తుకున్నది వాలంటీర్ల మీద. ఏమని, ఈ గెలుపుకి కారణం వాలంటీర్లు అనేది చెప్పదలుచుకున్నాడు. కూటమి గెలుపుకి కారణం వాలంటీర్లు, వైసీపీ ఓటమికి కారణం వాలంటీర్లు అన్నట్టు చెప్పారా? కాదు, అసలు చంద్రబాబు నాయుడు 10,000 పెంచుతాను జీతం అన్నందుకు వాలంటీర్లు చంద్రబాబు నాయుడుకి ఓట్లే. అదే మేడం, అంటే కూటమి గెలుపుకేమో వాలంటీర్ల కారణం, వైసీపీ ఓటమికి కూడా వాలంటీర్లే కారణం అన్నట్టు. అంటే ఆయన, నువ్వు వాలంటీర్ల మీద ఆధారపడ్డావు, ఆ వాలంటీర్లు నీకు పని చేయలేదు. ఎగ్జాక్ట్లీ, వీళ్ళు గెలిచారంటే వాళ్ళు ఓడినట్టే కదా, అదేం స్పెషల్ గా చెప్పక్కర్లా. వీళ్ళు గెలిచారంటే అది ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులతోటి సగం పోలవరం అయిపోతుంది అని చెప్పాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మంత్రుల గురించి ప్రెస్ మీట్లో బూతులే, అసెంబ్లీలో బూతులే, మీరు ఇలా బూతులు మాట్లాడారు, వాళ్ళకు ఒక క్రమశిక్షణ లేదు, ఇవన్నీ చెప్పుకుని వచ్చి అసలు ఇవాళ ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల, నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, పార్టీ ఓడిపోయింది అంటున్నారు. కానీ ఈయన చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నా కానీ అనుకుందాం, జగన్ సరైన నిర్ణయాలు తీసుకుంటే జగన్ ఎందుకు ఓడిపోయాడు? ఎంత వాలంటీర్లు అంటే వాలంటీర్లు వీళ్ళు ఏమైనా తీసుకుని వెళ్ళి అంటే మీరు చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆ మాట అనకపోయి ఉంటే జనాలందరి చేత వాలంటీర్లే ఓట్లు వేయించేవాళ్ళ? ఓకే, అంటే ఓట్లు వేయించుకుందామనేనా మీరు వాలంటీర్ వ్యవస్థను పెట్టింది? అది అవ్వకపోయేసరికి అక్కస్తో మాట్లాడుతున్నారా? ఎక్కడా కూడా ఆయన ప్రెస్ మీట్ మొత్తంలో జగన్ సరి అయిన నిర్ణయాలు తీసుకోలేదు, అమరావతిని కట్టకపోవటం ఒక కారణమని కానీ, అసలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల గురించి, జగన్మోహన్ రెడ్డి విధి విధానాల గురించి విమర్శలు చేస్తూ ఒక మాట చేయరు, ఒక్క మాట మాట్లాడాల. పోలవరం గురించి కానీ, అలాగే పట్టిసీమ మెయింటెనెన్స్ చేయకపోవటం వల్ల జరిగిన నష్టం గురించి కానీ అసలు ఇవేమీ ఆయనకు పట్టలేదండి. ఒక్కటే ఆయన మాట్లాడింది ఏంటంటే, మంత్రులు బూతులు మాట్లాడారు. మంత్రులు బూతులు మాట్లాడుతుంటే జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, చెవుల్లో సీసం పోసుకున్నాడా? అసలు చాలా మంది చెప్పేది ఏంటంటే, జగనే స్క్రిప్ట్లు పంపిస్తాడు, పలానా వాళ్ళని తిట్టండి, పలానా వాళ్ళని ఇలా తిట్టండి, అలా తిట్టండి, ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదేంటి, ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదేంటి అని జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి పెడతాడు అనేది అసలు నిజమైన సమాచారం. ఓకే, మరి అలాంటప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఇంత వెనకేసుకురావటం, అలాగే డే వన్ రోజు ప్రజావేదికను కోల్చడం గురించి ఈ రోజుకు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? పేదోళ్ళ కడుపు నింపే అన్నా క్యాంటీన్ల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అలాగే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ రేటు పెంచి అమ్ముతున్నాడు అనే దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? మరి 2014-19 మధ్యకాలంలో ఈ బాటిల్ ఎంతకు తయారవుతుంది, లిక్కర్ బాటిల్, ఈ బాటిల్ ఎంతకు అమ్ముతున్నాడు అని నువ్వు మాట్లాడావు కదా. మరి చంద్రబాబు నాయుడు పెంచిన రేట్ల గురించే నువ్వు మాట్లాడావు, మరి జగన్మోహన్ రెడ్డి పెంచిన రేట్ల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? పైగా ఏం చెప్పాడంటే, అందరికంటే ముందు సోము వీర్రాజు మేలుకొన్నాడు,
అంటే ఆయన చెప్పటం ఎట్లా ఉందంటే అదేదో ఆయన ఒక పెద్ద తాగుబోతు కాబట్టి ఆయనకే ముందు తెలిసింది అన్నట్లుగా చెప్పుకుని వచ్చాడు ఆయన. ఎప్పుడో కనిపెట్టేశాడు సోమవీర్రాజు. చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చెప్పాడంటే నేను తక్కువ రేటుకి నాణ్యమైన మద్యం ఇస్తానన్నాడు అనేసరికి ఓట్లేసేశారు. ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట వాస్తవం, సోమవీర్రాజు చెప్పిన మాట వాస్తవం. ఎందుకన్నారు వాళ్ళు? జగన్ ఆ తప్పుడు నిర్ణయం తీసుకోబట్టి కదా. మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు? పైగా మద్యం బాండ్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చుకుంటే, సచివాలయం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చుకుంటే తప్పే ఉంది అని కొడాలి నాని మాట్లాడాడు. అలాంటప్పుడు నీకెంతో రాజకీయం తెలుసు, నువ్వు ఒక పెద్ద వకీల్వి, నీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నువ్వెందుకు మాట్లాడలేదు? అసలు నువ్వు ఇంత పెద్ద మనిషివి కదా, ఇప్పుడు నేను ఏ రాజకీయాల్లో లేను అని చెప్తున్నావు కదా, రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసేసుకున్నానని చెప్పావు కదా, మరి అలాంటప్పుడు నువ్వు జగన్ తప్పు చేసినా మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు తప్పు చేసినా మాట్లాడాలి, ఎవరు తప్పు చేసినా మాట్లాడాలి కదా. కానీ నువ్వెందుకు పక్షపాత ధోరణి? అంటే నీ వకీలు బుద్ధి పోనిచ్చుకోలేదా? వకీలు అంతే చేస్తాడు, మర్డర్ చేసి వచ్చినైనా కాపాడతానంటాడు, అదేమంటే నా వృత్తి ధర్మం అంటాడు. అలాగే నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలోనో వైసీపీ పార్టీలోనో ఉండి మాట్లాడితే తప్పు పట్టేవాళ్ళం కాదు. నువ్వు ఇవాళ సర్వస్వతంత్రుడు మాలాంటి వాళ్ళలాగా. నీ మేధస్సు ముందు, నీ మేధావితనం ముందు మేము అసలు పనికిరాం, మాలాంటి వాళ్ళం. మేము కూడా నీ గురించి ఇలా మాట్లాడాల్సి వచ్చింది అంటే, పైగా ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, మేధావుల మౌనం చాలా దారుణ ఫలితాలు ఇస్తుందని చెప్పాడు. మేధావుల మౌనం దేశానికి రాష్ట్రానికి ప్రమాదకరం అని చెప్పాడు. అయితే అలాంటప్పుడు మరి ఈ మేధావి 2019 నుంచి 24 వరకు ఎందుకు మాట్లాడాలి కదా. అప్పుడు కూడా పోనీ నువ్వేమైనా సీక్రెట్గా మాట్లాడావా? జగన్మోహన్ రెడ్డితో నువ్వేమైనా సీక్రెట్గా మాట్లాడుకున్నావా? మాట్లాడుకుంటే అప్పుడు నేను చెప్పాను అయినా నేను వినలేదు అనైనా మాట్లాడాలిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎట్లా అయితే నువ్వు ఇంత ఓపెన్గా విమర్శిస్తున్నావో, ఇంటికి వెళ్ళి ఆయనకేం చెవులో చెప్పలేదుగా చంద్రబాబు నాయుడికి, మరి అట్లాగే జగన్ను కూడా నువ్వెందుకు పబ్లిక్గా ఎందుకు మాట్లాడలేదు? జగన్ నువ్వు తీసుకుంటున్న నిర్ణయం తప్పని కానీ, లేదు వివేకానంద రెడ్డిని ఆ విధంగా హత్య చేయించడం తప్పని కానీ, లేకపోతే చెల్లి షర్మిలతో తగాదాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదని కానీ ఎందుకు చెప్పలేదు నువ్వు? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎందుకు మాట్లాడలా? నువ్వు ఒక లాయర్వు కదా, నువ్వెందుకు మాట్లాడలా? ఈ రోజు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినందువల్ల అది చాలా పెద్ద ప్రమాదం చూపించింది. పల్లెటూరులో ఒక చిన్న రైతుకు కూడా అది చేరింది, దాని దుష్పరిణామం అనే సంగతి చెప్పలా ఉండవల్లి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే కర్ణుడి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా, కర్ణుడి పతనానికి కానీ, కర్ణుడి శౌర్యానికి కానీ, కర్ణుడు ఎక్కడో ఉండాల్సిన వాడు అలా అయిపోయిన దానికి కారణం ఏంటి అంటే, దుర్యోధనుడితోటి స్నేహమే, దుర్యోధనుడిని అంతగా నమ్మడము, అంతగా వెనకేసుకు రావడమే కర్ణుడి పతనం అని చెప్తాం కదా. మరి ఇప్పుడు నీ సంగతి ఏంటి? నువ్వెందుకు జగన్ ఇంత వెనకేసుకొస్తున్నావు? ఒక్క మాట పల్లెత్తి ఇంత మాట అనలేదు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నట్లు శ్రీరెడ్డి ఏం మాట్లాడుతుంది? మంత్రులందరినీ తిడుతుంది, కానీ జగన్ మంచోడు అంటుంది. జగన్ కూడా అదే చెప్తున్నాడు. అంటే ఆయన కార్టూన్లు వస్తున్నాయి అనుకో, వాస్తవాలు ఏంటో మనకు తెలియదు, నీ వల్లే జరిగింది, నీ వల్లే జరిగింది, నీ వల్లే జరిగింది అని. పైగా ఇంకొక మాట కూడా అనొచ్చు, ఇంత జరిగా కూడా నీకు బుద్ధి రాలేదేంటి జగన్? నువ్వు సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు కనీసం ఎమ్మెల్యేలని కూర్చోమని కూడా అనలేదు, అలా కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదేంటి? ఇదేనా నువ్వు గౌరవించేది? పార్టీని నిలబెట్టుకునేది ఇదేనా అని ఎందుకు చెప్పలేదు? పైగా ఆయన ఏం చెప్తున్నాడంటే, మళ్ళీ వైసీపీకి పునర్వైభవం వస్తుంది, మీకు అవకాశం ఉంది, పార్టీని బలపరుచుకోండి, కార్యకర్తలను పెంచుకోండి, మంత్రులకు ట్రైనింగ్ ఇవ్వండి, నాయకులకు ట్రైనింగ్ ఇవ్వండి. అంతేగాని సత్తా లేని వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం వల్లనే రాష్ట్రం ఇట్లా తగలబడింది అని కూడా చెప్పట్లా. ఒక గుడివేడ అమర్నాథ్ కోడిగుడ్డు మంత్రి, ఐటీ మినిస్టర్ ఎట్లా అవుతాడు? ఐటీ మినిస్టర్ ఇవ్వాలి అంటే ఇంకెవరు లేరా నీ మంత్రివర్గంలో? ఒకడికి ఇస్తే వాడు నీటిపారుదల శాఖ మంత్రిని చేస్తే వాడు నోటిపారుదల శాఖ మంత్రి అయ్యాడు. అంబటి రాంబాబు ఏ మంత్రో ఎవరికి తెలియదు ఇప్పటికీ. ఏ మంత్రి అంబటి రాంబాబు? అంబటి రాంబాబు తర్వాత నీటిపారుదల శాఖ.
ముందేమో అనిల్ కుమార్. మరి ఈయనకేమో క్యూసెక్కులకి వీటికి తేడా తెలియదు. కానీ కృష్ణానది ఎలా ప్రవహిస్తుందో ప్రవహించినంత పద్ధతిలో డాన్స్ వేయటం వచ్చింది అంబటి రాంబాబుకి. గంట అరగంట మంత్రుల సంగతి ఇంక స్పెషల్గా చెప్పక్కర్లా. అసలు బట్టలిప్పుకొని తిరిగినోడు గురించి ఒక్క వ్యాఖ్యానం లేదు. అసలు వీళ్ళందరినీ ఎందుకు భరించావురా నాయనా అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు వాడు గోరంట్ల మాధవ్ గుడ్లెప్పుకుని తిరిగి 2 ఏళ్ళు అయింది దగ్గర. మరి ఆ రోజు కనుక వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే ఎలా ఉండేది? పైగా మీ గోదావరి జిల్లాల్లోనే ఒక డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేస్తే మీరు మాట్లాడాల. డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని చేసి ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తే ఏం మాట్లాడాల. పైగా మీరు ఒక లాయరు, రాజ్యాంగం గురించి తెలుసు, చట్టం గురించి తెలుసు. మీకు మనిషికి వాక్ స్వాతంత్రము కూడా అక్కర్లేదు అనే పద్ధతిలో ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టినా ఏం చేశారో, ఒక సాక్షాత్తు ఒక సీనియర్ జర్నలిస్ట్ అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసిన విషయం మాట్లాడలా. ఇవన్నీ మాట్లాడకుండా కేవలం ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలా గెలిచాడో చెప్తే ఆ గెలవటానికి కూడా కారణాలని ఇలా రకరకాలుగా చెప్పటం ఎంతవరకు న్యాయం చెప్పండి. ఇప్పుడు నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు ఛార్జ్ తీసుకున్నాడు. అప్పుడే నువ్వు మోడీని అది అడగొచ్చు, మోడీని ఇది అడగొచ్చు, స్పెషల్ స్టేటస్ అడగొచ్చు అని చెప్పాడు. మరి ఈ స్పెషల్ స్టేటస్ గురించి అది జగను ఏదో ఒక డైలాగ్ అన్నాడు, అది కాలం చెల్లింది దానికి, ఇక దాని గురించి మర్చిపోండి అన్నాడు. మర్చిపోండి అన్నప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అసలు నీకు ఇంత అనుభవం ఉంది కదా, నీ స్నేహితుడు కొడుకుని ఒక రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దాలనుకోవడం తప్పులేదు, తీర్చిదిద్దాలి ఖచ్చితంగా. నువ్వు ఆ బాధ్యత తీసుకుంటే ఎవరు తప్పు పట్టరు. అసలు ఎందుకు అతనికి దిశానిర్దేశం చేయలేదు? ఆ రోజు దిశానిర్దేశం చేయకోకుండా ఆ రోజు చక్కగా వెటరన్ పొలిటీషియన్ లాగా ఇంట్లో కూర్చొని ఈ రోజు వచ్చి వ్యాఖ్యానాలు చేయటం ఏం బాగుంది? ఇది కరెక్ట్ కాదు కదా. అలాగే మీరు ఈ రోజుకి వకీల్లానే ఉంటాను, నేను ఒక జడ్జిలాగా ఆలోచించను అంటే అందరి తరఫున నేను ఎందుకు ఆలోచించకూడదు, ఇరుపక్షాల తరఫున నేను ఎందుకు ఆలోచించకూడదు అనే ఉద్దేశం మీకు ఎందుకు కలగట్లేదు? మీకు ఇంత వాత్సల్యం దేనికి జగన్ అంటే? మరి జగన్కి కూర్చోబెట్టేని చెప్పొచ్చు కదా. ఈ ల్యాండ్ మాఫియా ఏంటి, ఈ శాండ్ మాఫియా ఏంటి, ఈ లిక్కర్ మాఫియా ఏంటి, అలాగే ఈ మైనింగ్ మాఫియా ఏంటి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇప్పటికే బోలెడు డబ్బులు సంపాదించుకున్నావు కదా అని మీరు చెప్తే కూడా వినలేదా? ఇది సంగతి. ఇలా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి, అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టవలసింది జగన్మోహన్ రెడ్డి. తాను ఎందుకు ఓడిపోయాడో ప్రజలకి ఒప్పుకుని, పైగా ఈవీఎంల గురించి పోరాటం చేయమని చెప్తున్నాడు ఈయన. అంటే పోయినసారి జగన్ గెలిస్తేనేమో ఈవీఎంలు తప్పు కాదు, ఈవీఎంలు కరెక్టు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు కాబట్టి ఈవీఎంలు తప్పు. అంటే ఇట్లా ఏదైనా సరే ఆ వైసీపీ కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇచ్చేటట్లుగా ఉంది తప్పితే మీకు పునర్వైభవం వస్తుంది అని ఈయన వేణుస్వామి లాగా జ్యోతిష్యం చెప్తుంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈయన మాట్లాడిన దాంట్లో కనీసంలో కనీసం 1% జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఉంటే ఆంధ్ర రాష్ట్రం సంతోషించేది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.